దేవుడు ఎవరిని ఉట్టినే ఏ దీవెన ఇవ్వక మానేస్తున్నాడు అంటే మన పరిస్థితులు బట్టి, మన బలహీనతలు బట్టి. సో ఈరోజు చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు ఒక్క మాటని మనం చదివి దేవుడి నామాన్ని మహింపరచుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇది ప్రతి ఒక్కరు పాటిస్తే నీ స్థితి ఏ స్థితిలో ఉన్నా, బలహీనమైన స్థితిలో ఉన్నా, బలం కలిగిన వారమైనా సరే, ఇది నువ్వు ఫాలో అవుతే దేవుడు తప్పనిసరిగా నిన్ను విడిచిపెట్టాడు. యబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను నీవు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండడం దయచేస్తే నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని దేవుడు వానికి దయచేసాను. దేవునికి స్తోత్రం. నాకు బైబిల్లో ఈ మాట చాలా ఇష్టం అని. నాకు ఏమండి, చాలా మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలు బట్టి ఈ మాటను మనం పదే పదే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాటలో ఉన్న భావాన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే మనం ఎవరికంట తక్కువ కాదు, అలాగని ఎవరికంట మనము ఎక్కువ కాదు. కానీ ఇక్కడ మాటను మనం చూద్దాం. యబ్బేజుతో పాటు తనకి కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. కానీ యబ్బేజు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యబ్బేజుకున్న ఒక సమస్య తెలుసా? తన ఇంట్లో వాళ్ళే తనని అవాయిడ్ చేసేవారు, తన తోటి వారు తనని అవాయిడ్ చేసేవారు. ఎప్పుడు ఒంటరిగా ఉంటూ నా జీవితం ఏంటి, నా లైఫ్ ఏంటి, అసలు నా యొక్క పరిస్థితి ఏంటని చాలా ఒంటరిగా ఉన్నప్పుడు బాబు కృంగిపోతుండేవాడు. ఎందుకు కృంగిపోయేవాడు? ఏంటి, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, ఫ్రెండ్ సర్కిల్తో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్తో చక్కగా ఉంటున్నారు, నేనేంటి ఎంత లోన్లీగా ఉండిపోతున్నాను, ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరు నాతో సహవాసం చేయట్లేదు అని చెప్పి చాలాసార్లు ఆయన కృంగిపోతున్నాడు. అయితే ఈ మనుషులతో సహవాసం చేస్తే ఆ సహవాసం మనల్ని పాపంలో దించేస్తుంది. అందుకే ఈ యబ్బేజు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని తెలుసా? ఇజ్రాయేల్ దేవుడికి నేను మొరపెడితే ఇజ్రాయేల్ దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడు తెలుసా? నా సరిహద్దులు విశాలపరచబడాలి, యెహోవా హస్తము నాకు తోడుగా ఉండాలి. మూడోది, ఏ కీడు నా మీదకి రాకుండా దానిలో నుండి నన్ను తప్పించాలి అని ఏమని చేసేవాడంటే ప్రార్థింపగా. నిజంగా మీరు గమనించండి, ఈ రోజు నిజంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, లేదా సంఘ జీవితంలో ఏదైనా ఒక ఆశీర్వాదం మనం పొందాలి అంటే, ఏదైనా ఒక దీవెన పొందాలంటే, ఏదైనా మనకి ఫ్రీగా రాదు. ఏంటి, ఇక్కడ కూడా మనం ఫ్రీగా రాలేదు. ఇక్కడికి వచ్చామంటే ఎన్ని సమస్యలు అన్ని ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం. మరి వచ్చామంటే మనం ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళిపోవడం కాదు, వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి మనం తీసుకొని వెళ్ళాలి. మరి యబ్బేజు గురించి మనం వింటున్నాం. యబ్బేజు జీవితంలో తన ఫ్యామిలీ తను దూరం చేసినప్పుడు, తన తోటివారు తను దూరం చేసినప్పుడు, ఆయన ఒంటరిగా ఉంటూ ఏ విధముగా మరి బలహీనం అయిపోకుండా, ఎందుకు నాకు ఈ జీవితం అనుకోకుండా ఒకటే తీర్మానం చేసుకున్నాడు. నాయన, ఇలాగ నేను ఉండిపోవడం నీకు ఇష్టమా? అందుకే నన్ను ఏర్పాటు చేసుకున్నావా? అందుకే నన్ను రక్షించుకున్నావా? మరి ఈ రోజు నుంచి నేను నిన్ను విడిచిపెట్టను. ఏంటి, నేను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవానే కదా నేను నమ్ముతున్నాను, మరి నిన్నే నమ్ముతున్నాను కదా, మరి నిన్నే నమ్మినప్పుడు నన్ను వదిలేస్తావా? నా జీవితం ఇలాగే ఉండిపోవడం నీకు ఇష్టమా అని చెప్పి ప్రార్థించడం మొదలు పెట్టాడు.